హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2018 నుండి 2024 వరకు డీఏ, డీఆర్ అరియర్స్ మొత్తం చెల్లింపులు షురు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎండ్ అప్ టు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్నటువంటి సుమారు 13 లక్షల మందికి పైగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు ఇప్పుడు గగనమంత ఎత్తుకు వీరి ఆవేదన అయితే చేరుకుంది. అంటే వారి బాధలు వర్ణనాతీతంగా అయితే మారాయి. గత ఏడాది కాలంగా రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి నోట వినిపిస్తున్న ఏకైక మాట, వారి మనసును తొలిచివేస్తున్న ఏకైక ప్రశ్న ఏంటంటే, సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది అనేది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైనటువంటి ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల పరంపర ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తీరుతాయని ఉద్యోగ వర్గాలు కంపెటాసులతో ఎదురుచూశాయి. కొత్త ప్రభుత్వం వస్తే తమ పెండింగ్ బకాయిలు అందుతాయని, తమ కుటుంబాలలో వెలుగులు నిండుతాయని అయితే వారు ఆశపడ్డారు. కానీ ప్రస్తుత ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు విన్నవించినా సరే, ఎన్ని అధికారిక రిప్రజెంటేషన్లు ఇచ్చినా సరే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవటం వల్ల వారిలో తీవ్ర అసంతృప్తి మరియు నిరాశ నెలకొంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వం తక్షణమే స్పందించి కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం యొక్క మనోస్థైర్యం దెబ్బతినడమే కాకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా దీని ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఉద్యోగులే ప్రభుత్వానికి వెన్నెముక వంటి వారు అసంతృప్తితో ఉంటే పాలన కుంటుపడుతుంది. ముఖ్యంగా ఆర్థిక అంశాల విషయానికి వస్తే గత ప్రభుత్వం ఉద్యోగులకు వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకుండా ఒక పెద్ద భారం అయితే వదిలేసింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ భారీ ఆర్థిక భారాన్ని ఒక్కసారిగా తొలగించలేక తీవ్ర సతమతమవుతోంది. డిఏ అంటే కరువు భత్యం బకాయిల విషయానికి వస్తే 2018 జూలై నుండి 2024 జనవరి వరకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఇప్పటికీ ఉద్యోగుల చేతికి అందలేదు. ఇది వారి నెలవారీ బడ్జెట్ను పూర్తిగా దెబ్బతీస్తోంది. దీనికి తోడు 2024 నుండి 2026 మధ్య కాలంలో అందాల్సిన మరొక 4 డిఏల వాయిదాలు కూడా ఇంకా అందని ద్రాక్షలాగానే మిగిలిపోయి ఉన్నాయి. అంటే అవి కేవలం కాగితాలకే పరిమితమై ఆచరణలో కనిపించడం లేదు. 2025 అక్టోబర్లో ప్రభుత్వం 3.64% డిఏ పెంపును ప్రకటించినప్పటికీ ఆ పాత బకాయిలను కేవలం ఉద్యోగి పదవీ విరమణ సమయంలోనే చెల్లిస్తామనే నిబంధన విధించడం ఉద్యోగుల గుండెల్లో రాయి వేసినట్లయింది. అంటే ఇప్పుడు డబ్బులు అవసరమైన ఉద్యోగికి తన సొంత సొమ్ము అందాలంటే మరికొన్నేళ్లు వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. అటు 11వ పీఆర్సీ బకాయిలు అందక, ఇటు 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై స్పష్టత లేక ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా మధ్యంతర భృతి కూడా అందకపోవడంతో వారిని మరింత కలిచివేస్తోంది. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. తమ జీవితకాలం మొత్తం ప్రభుత్వ సేవలో గడిపి వృద్ధాప్యంలో ఆసరాగా నిలవాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, ఏపీజీఎల్ఐ మరియు జీపీఎఫ్ నిధులు సకాలంలో అందకపోవడంతో అనేక కుటుంబాలలో తీరని ఆర్థిక ఇబ్బందులు అయితే నెలకొన్నాయి. ఒక్కో పెన్షనర్కు సగటున 15 నుండి 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం నుండి రావాల్సి ఉంది. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ పిల్లల పెళ్ళిళ్ళకో, అనారోగ్య ఖర్చులకో మరియు ఇంటి నిర్మాణానికి ఇటువంటి అత్యవసరాల కోసం ఈ సొమ్ముపైనే వారు ఆధారపడి ఉంటారు. అటువంటి సొమ్మును ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టడం వారిని మానసిక వేదనకు గురిచేస్తోంది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత పథకమైనటువంటి ఈహెచ్ఎస్ కేవలం అలంకారప్రాయంగా మారిపోయింది. కార్పొరేట్ హాస్పిటల్స్‌కు ప్రభుత్వం నుండి అందాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో వారు నగదు రహిత చికిత్స అందించడానికి నిరాకరిస్తున్నారు. ఆరోగ్య కార్డు పట్టుకొని ఆసుపత్రికెళ్తే ఆ కార్డు చెల్లదని చెప్పడం వల్ల ఉద్యోగులు ప్రాణాపాయ స్థితిలో కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ప్రభుత్వం ఇటీవల 7,358 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినప్పటికీ ఇది సముద్రంలో కాకిరెట్ట లాంటిది. ఎందుకంటే మొత్తం బకాయిలు 30,000 కోట్ల పైచిలుకు ఉన్నాయి అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. అంటే విడుదలైన నిధులు కేవలం పాక్షిక పరిష్కారాన్ని మాత్రమే చూపుతాయి గానీ పూర్తిగా చేయలేవు. ఇక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు
మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి అయితే మరి వర్ణనాతీతము. వారికి కనీస వేతనాలు కూడా సకాలంలో అందక వారి జీవితం అయితే దుర్భరంగా మారుతోంది. సో, ఈ విధంగా రాష్ట్రంలో దాదాపు 13,00,000 మంది ఉద్యోగ పెన్షనర్సు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. 2018 నుండి రావాల్సిన డీఏ బకాయిలు, 11 పీఆర్సీ అరియర్స్ పెండింగ్‌లోనే ఉన్నాయి. పదవీ విరమణ చేసిన వారికి రావాల్సిన గ్రాట్యుటీ, ఈఎల్స్ రాక లక్షలాది రూపాయల నష్టం జరుగుతోంది. ప్రతి పెన్షనర్‌కు సగటున 15-25 లక్షల వరకు ప్రభుత్వం నుండి రావాల్సి ఉంది. ఆరోగ్య కార్డులు, ఈహెచ్ఎస్ ఉన్నప్పటికీ కార్పొరేట్ హాస్పిటల్స్ నగదురహిత చికిత్సను నిరాకరిస్తున్నాయి. సో, మొత్తం బకాయిలు 30,000 కోట్ల రూపాయలు కాగా ప్రభుత్వం 7,358 కోట్లు మాత్రమే విడుదల చేయడం ఏమాత్రం సరిపోవటం లేదు. ఉద్యోగులు మరియు పెన్షనర్లు తక్షణమే మధ్యంతర వృత్తి ఐఆర్ 12 పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలనైతే కోరుతూ ఉన్నారు.